చేస్తున్నారు. అవును సార్. జనం పన్నులు కట్టింది వీటి కోసమా? జనం పన్నులు కట్టింది సొంతంగా మనం చేసుకోలేని, సమిష్టిగా మాత్రమే చేయగల ఉమ్మడి వసతులు సౌకర్యాల కోసం. రోడ్లు ఎట్లా ఉన్నాయి, ట్రాఫిక్ ఎట్లా ఉన్నది, మన పిల్లల చదువు ఎట్లా ఉన్నది, డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి చదువు వస్తుందా, ఆరోగ్యం ఎట్లా ఉన్నది, మరి పోలీస్ స్టేషన్లో కానీ మరో చోట కానీ న్యాయం అందరికీ సమానంగా అందుతోందా, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల ఎట్లా ఉన్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయా, నైపుణ్యం వస్తోందా, ఉపాధి కలుగుతోందా, జీవితాలు బాగుపడుతున్నాయా, ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేశారు. నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా, ఈయన ఎవరో దానం చేసినట్టుగా. దానికి తాత్కాలికంగా ప్రజలు ఓటేస్తారు. ఎందుకంటే మీకు ఎంతకంటే జరిగేది లేదు, ఏదో ఎవరిగా చూద్దాం అని చెప్పేస్తారు. కానీ ఎల్లకాలం మీకు రుణపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రభుత్వం మౌలికమైన పాత్ర మీరు విస్మరించారు. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో దాన్ని పక్కన పెట్టేశారు. నిరుపేదలు సైతం ఈవేళ ఈ 30,000, 20,000, 50,000, 70,000 వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల స్కూళ్ళ కోసం ఫీజులు కడుతున్నారు. అయినా చదువు రావట్లా. వాడిని మీకు మీ మనం చూసి సంతోషపడాలండి. ఏం ఉద్ధరించారు వాళ్ళ జీవితాన్ని? 10,000 కోట్ల రూపాయలు ఖజానా డబ్బులు ఖర్చు పెడుతూ చదువు రావట్లేదు స్కూళ్ళల్లో. అది నిజం, కఠోర వాస్తవం. మరి ప్రజలు రుణపడి ఉంటారా మీకు? వాళ్ళ పిల్లల బతుకులు నాశనం చేస్తే? ఆరోగ్యం అందక తెలంగాణలో ఏడాదికి దాదాపు 20 లక్షల మంది బేదలు అవుతున్నారు. 20 లక్షలు అనారోగ్య కారణంగా. సగటున ఏడాదికి 20 లక్షల మంది తెలంగాణలో, 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో బేదలు అవుతున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళు మీకు రుణపడి ఉండాలా? ఎలాంటి ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు మీరు? ఈ దేశంలో చట్టం పనిచేస్తుందా? బడుతున్నాడు దెబ్బరే. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ దగ్గర ఉన్న సరిగ్గా రద్దీ లేకుండా జరుగుతుందా? సాయంత్రం 6 గంటలకు ఎక్కడైనా డ్రైవ్ చేస్తే మీరంతా చాలా పెరిగిపోయింది సార్. చూస్తున్నారు కదా. ఎందుకంటే తగలడింది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంటిగ్రేట్ చేశారా ఏమన్నా? ఉదయం 7 నుంచే ప్రభుత్వం చేయాల్సిన పని అన్ని విఫలం అయిపోతుంది. సార్ తాయిలాలు ఇస్తోంది. మీరేమంటున్నారు? తాయిలాలు ఇచ్చారు కాబట్టి గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్పుకోవాలా, ప్రజలు నమ్మాలా, వాళ్ళని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? మీరు ఏ పని చేయాలో దాన్ని పక్కన పెట్టేసి ప్రజల బతుకులు నాశనం చేసి తాయిలాలు ఇచ్చేసి మమ్మల్ని ఆదరించాలని ఎందుకు ఆదరిస్తారు? ఆదరించకూడదు సార్. ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆరే బాగుండే, ఆయన పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగలేదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్, మెజారిటీ. అది నేను రాజకీయాల్లోకి వెళ్ళను. కానీ ఆనాటికి ఈనాటికి మౌలికమైన తేడా ఏంటంటే, ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా. అవును సార్. వృధా ఖర్చులు పెట్టారు, పెద్ద పెద్ద పథకాలు. కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు. మొట్టమొదటి గొంతెత్తినవాడిని నేను తెలుగునాట. ఇంకెవరు దాని మీద ఇప్పుడు చేవళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను. తప్పని కాదు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పొంతం లేదు, ఇది కాదు పద్ధతి, రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని. కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు. ఇప్పుడేమైంది? మరి సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మౌలిక సదుపాయాల వల్ల మిగతా విషయాలు వెనకబడుతున్నారు. ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది. ఫీ రీయింబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా. మరి ఫీ రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకమే కదా? అవును సార్. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా? అవును సార్. అమలు చేయలేకపోతున్నారు. మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి. సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు. మిగతా అభివృద్ధి ఖచ్చితంగా వెనకబడింది, మౌలిక సదుపాయాలు వగేరా. మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం బాగుపడుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు విప్పాలా, ఏ పార్టీ అయినా కూడా. అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా? సార్ ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్, డెవలప్మెంట్ కావాలంటారా? ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి. ఇప్పుడు ఈవేళ పరగడిపోయి మళ్ళీ పరగడిపోయి కదా, ఇవాళ మీరు భోజనం పెట్టారు, నా సృష్టిగా భోజనం పెట్టారు, ఆకలి ఉందని చెప్పని. సంతోషం నరేష్, థ్యాంక్ యూ, మంచి భోజనం పెట్టావు అన్నాను. రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా? అవును సార్. సమస్య పరిష్కారం అయిపోయిందా? అందుకే చైనీస్ సామెత ఏం చెప్తారు? ఆకలి కొన్నవాడికి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి, వద్దంట్లా నేను. కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలో చెప్పేది వాళ్ళు, లేకపోతే చేపలు పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా, వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా? ఏది ముఖ్యం? గాలం ఇవ్వటమే సార్. కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగు చేయకుండా నేను దాతని, నువ్వు నా దగ్గర అర్థించేవాడివి, నేను నీకు ఇస్తున్నాను అన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్. అలాగే హైడ్రాకి సంబంధించి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంట సార్? వ్యతిరేకత అయితే కూడగట్టుకుంది మన దేశంలో. ప్రతిదానికి 2 రోజుల పాటు అడావిడి, మర్నాడు గందరగోళం. అట్లా కాదు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతున్నాను. హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంకులన్నీ కూడా కుకటిపల్లిలో మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచెలు వేయించాను నేను, కబ్జాలు లేకుండా. కబ్జాలు లేకుండా కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదనరు.
కానీ 2 విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే 4 రోజులు ప్రచారం వస్తుంది కానీ చివరికి ఏమీ ఫలితం రాదు. మొట్టమొదటిది 10,000 మంది నిరుపేదలు పొట్టచేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా పెద్దగా ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అవును సార్. ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలి. చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు, పట్టించుకోవాలి. ఇప్పుడు అకస్మాత్తుగా గీత గీసి కూల్చి పారేస్తామంటే ఒక భేద దేశంలో ఇది ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాల సంగతి ఏంటి, వాళ్ళ ప్రత్యామ్నాయం సంగతి ఏంటి, ప్రతిఘటన వస్తుంది. మీ తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా. మీరందరూ కూడా లంచాలు మెనగడం వలనో లేకపోతే మీకు ఉదాసీనంగా ఉండటం వల్ల వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి. కాబట్టి ట్రైన్కి అడ్డుపడుతోంది, మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగునీరు పారుదల కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నీరు పారుదల కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి. ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది, నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తు బిల్డింగ్ కట్టేశారు. డ్రైనేజ్ పైన, డ్రైన్ మీదే. డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు. అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను, లోకల్గా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వీళ్ళు చేయలేరు, ఈ జోనల్ లేకపోతే డిప్యూటీ కమిషనర్లు ఒత్తిడి లొంగిపోవాల్సి వస్తుంది, మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్లను పంపించేసి ఇలాంటివి తొలగించండి చెప్పాను. వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మొదలెట్టారు. వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వేరు పార్టీలు ఒకరు పడదు ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంటుగా గవర్నమెంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు. ముందు ఓకే 4 రోజుల లోపల ఆ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. స్వలాభం కోసం మీరే చేయించింది ఇది, ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి. ఇవాళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటే ఎట్లాగా? కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా సిస్టమేటిక్గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు. రెండోది, ఊళ్ళో వందలాది లేక్స్ ఉన్నాయి. అవును సార్. ఒకప్పుడు మంచినీళ్ళ చెరువులు, హుస్సేన్ సార్ కూడా మంచినీళ్ళ చెరువే. అవును సార్. ఇవాళ ఏమవుతుంది, ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో, అన్ని అప్రూవల్తో వస్తున్నాయి. సూరజ్ కనెక్షన్ ఎన్నిటికున్నది? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 27 లక్షల ఇళ్ళుంటే కుటుంబాలు ఇళ్ళు కాదు కుటుంబాలు, హౌస్ హోల్డ్స్ అంటాం. 9 లక్షలు 10 లక్షలు దాటి మీకు సివరేజ్ కనెక్షన్ లేవు. 10 లక్షల వరకు కూడా. మిగతా 15-16 లక్షలకి 23 లక్షలు అనుకుంటాను ఇల్లు ఉంది. 9 లక్షలకు సివరేజ్ కనెక్షన్ ఉన్నాయి. మిగతా 14-15 లక్షల ఇళ్ళకి సివరేజ్ కనెక్షన్ లేదు, మురుగునీటి పారుదల లేదు. మీరేం చేస్తున్నారు, ఏదో అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటి కాగితం మీద పెడుతున్నారు, కాగితం మీద చూపెడుతున్నారు, కానీ పక్కన ఉన్న లేక్లోకి మలమూత్రాలు పైపు చేస్తున్నారు. అవన్నీ మీరు చేశారు. అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది? ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక ఆటోతో అయ్యే పని కాదు. మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు. అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో ఆలోచనతో ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే 2 రోజులు ప్రచారం అవుతుంది, 3వ రోజు చెడు పేరు వస్తుంది. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రీసెంట్గా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్. ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, కులగణన అసలు ఎవరు చేయమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని కులగణనలో వారి పార్టీ చేయమంది, వారి పార్టీ నాయకుడు చేయమన్నారు. ఎందుకు అన్న ప్రశ్న అడగండి మీరు. అది ఎందుకు సార్, ఎందుకు చేయించారు? నేను నిర్మోహమాటంగా మొట్టమొదటి చెప్తున్నాను, కులగణన వల్ల పేదలకు జరిగే ప్రయోజనం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే రిజర్వేషన్లకి కులగణనకి సంబంధం లేదు. ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా 1950 నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్డ తరగతులకు కానీ దళితులకు కానీ ఆదివాసీ రిజర్వేషన్లకు కట్టుబడినారు. మీరు చూడండి, ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు. అవును సార్. రాజ్యాంగం చెప్పింది ఏమిటి? అందరినీ కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కులం, మతం, లింగం, ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. కానీ ఈ కానీలో ఉంది. కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. మౌలిక సూత్రం అందరినీ సమానంగా చూడాలి, కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. అంటే అర్థం ఏంటి? రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు, ఎక్కడో చోట ఒక బ్యాలెన్స్ ఉండాలి. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది, 50% వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం. అది రీజనబుల్లే కదా. అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది, అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది. అంతే, అన్ని రాయితీలు పెట్టేస్తే ఇంకా సమానత్వం ఏముంది సమాజంలో? అవును సార్. కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదు, ప్రభుత్వానికి లేదు. 50%కి వచ్చేసాం మనం. రిజర్వేషన్లు దీనిలో వేలం పెరిగేది తగ్గేది ఏమి ఉంటుంది, ఒకటి. ఓకే. 2, ఏ వ్యక్తికి వస్తుందని చెప్పన్నది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు, తర్వాత వాళ్ళ ఆదాయము వగేరా దాన్ని బట్టి వస్తుంది తప్ప మీ కులగణన వచ్చేది ఏం లేదు. కాబట్టి ఎందుకు చేసినట్టు? ఇది రాజకీయ సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు.
మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంత తీసుకున్నాము, ఈ డబ్బుని ఈ రకంగా ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి, మీ అందరికి ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి, మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి, విద్య ఎలా అందుతోంది, ఆరోగ్యం ఎట్లా అందుతోంది, ఉపాధి ఎట్లా కలుగుతుంది, ఆదాయం ఎట్లా పెరుగుతుందని చెప్పుకోగలగాలి. అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పంటే కుల మహాసభలు, నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం గురించి మాట్లాడతారు. ఎలక్షన్లో మన ఇచ్చే హామీలు కుల గణన, అదేదో అద్భుతమైనట్టుగా. నేను నిశ్చయంగా చెప్తాను కెమెరా ముందు, సార్ ఇంకో సంవత్సరం ఆగి చూడండి, కులగణాల వల్ల ఈ కులాల ప్రజలకి ఏం మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి. నేను సవాల్ చేస్తున్నాను బహిరంగంగా. ఇది కేవలం రాజకీయంగా కులం తప్ప దేని చోటు ఇంకో రకంగా రాజకీయం నడిపినటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం సంబంధం లేదు. మరొకటి వినిపిస్తుంది సార్, ఇంకొక మాట, పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా పోవాలి. నేను జీవితంతో పోరాడుతుంది. అందుకని పొద్దున్న సాయంత్రం నేను మాట్లాడేది విద్య ఆరోగ్యం, విద్య ఆరోగ్యం. అవును సార్. విద్య వల్ల కలిగే నైపుణ్యం, ఉపాధి, ఆదాయం, దానికి 100 రూపాయలు నేను కట్టుబడినాను. అది పక్కన పెట్టండి. మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా? లేదు సార్. మీరు కానీ నేను కానీ లేదు సార్. వాడికి 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కులంలో అని చెప్పాం అన్నాడు. అవును సార్. కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి? ఎక్కడ పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులం పేరుతో పుట్టినా, నా తెలివితేటలు, నేను పడే కష్టము, నా వల్ల జరిగే పని వల్ల నాకు గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా. అంతే సార్. అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న ఫలానా కులం నువ్వు ఇది అని ఇది తప్ప నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా? లేదు సార్, ఉండదు. నాకు గౌరవం ఉంటుందా? కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి? పుట్టుకొత్త వివక్ష తొలగించడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం, రాయితీలు ఇద్దాం. కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సిన, నిన్ను కూర్చొని వాడుతున్నప్పుడు నీ కులం కాదు నీకు గుర్తు రావాల్సింది నీ ప్రతిభ, నీ ఆసక్తి, నీ అభిరుచి, నువ్వు పడే కష్టము, నీ వల్ల సమాజానికి ప్రయోజనము, దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి. ఆ సంకేతాన్ని ఇవ్వాలా? ప్రతిరోజు పొద్దున్న సాయంత్రంగా నీ కులం ఇది, నీ కులం ఇది, నీ కులం ఇది గుర్తు చేయాలి మనకి. నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం? కేవలం ఇంకా రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఖచ్చితంగా. కానీ బీసీలను తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓసీల శాతం పెంచినారు, బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది. నేను చెప్పలేను, నాకు తెలియదు. ఎందుకంటే సార్ ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను. రైట్ సార్. కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా, ఆ సంఖ్య కరెక్ట్ కాదా అన్నది చెప్పేటువంటి సాహసం నేను చేయను. కానీ సార్ గతంలో జరిగిన కులగణన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది యాప్ట్ అంటారా సార్? ఇప్పుడు జరిగిన కులగణకు దానికి ఏమన్నా ఉందంటారా? అంటే కరెక్ట్గా జరుగుతుందా సార్ కులగణన? అంటే గతంలో కూడా కులగణన జరిగినాయి. ఎందుకు జరిగినాయి? 2 కారణాలుగా. ఒకటి, ఫలాని కులం బీసీయా కాదా అని చూడడం కోసం చెప్పని ఊరికి నీ కులం ఏంటని జనాభా లెక్క కాదు, విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసినందుకు సర్వేలు జరిపారు. అది జరగకపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు. అది కులగణన కాదు, కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి. రెండోది, స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఇస్తున్నారని చెప్పి అడుగుతారు. కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇంత స్థాయిత్వం ఇస్తామని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత ఉంటుంది కులగణన చేసినప్పుడు. కానీ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పడం కాదు, రాజకీయ సమీకరణ కోసం కాదు, ఆ ప్రత్యేక పరిస్థితి వల్ల చేశారు. ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు. కులగణనే మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిది, కులగణనే గొప్ప ఎజెండా, కులగణనే గొప్ప సిద్ధాంతం, కులగణనే గొప్ప ఏమంటారు ఫలితం, మేము సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు. అది చాలా విచిత్రంగా ఉన్న వాదన సార్. ముఖ్యంగా 2009కి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ 2 పార్టీలు ఉండే సార్. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీకి చాలా మంది స్వచ్ఛందంగా పనిచేసినారు. అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ. సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్. అది వాస్తవం. చాలా ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. సో మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం. సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్. అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కేవలం టైం పాసా, ఏదైనా పదవి కోసమా, లేదా నిజంగా చిత్తశుద్ధం కాదు? గతంలో కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక. ఆ గొంతు వినిపించాలి, మరి అధికారంలో వాటా ఉండాలి, ప్రజల చుట్టూ అధికారం తిరగాలి. ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి. అందుకే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలి. రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ పూర్వం జరుగుతోంది ఇది. అయితే అదేమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు. ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రుడు అనుకోండి, ఉపయోగం ఉందా మనకి? కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం వచ్చే వాళ్ళు ఎదిగేట్టుగా రాజకీయాన్ని మార్చాలి. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి.
అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీకు కులం పేరుతో రిజర్వేషన్ ఉంది. ఇప్పటికే 75% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు. ఓకే. అధికారాలు 0, అలంకారప్రాయమైన పదవులు. ఓకే. కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించి నాయకత్వాన్ని పెంచామనుకోండి, సహజంగానే నాయకత్వం ఎదురుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి, అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కోరడం సహజం. దానికి వీలున్నంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం. బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో? భవిష్యత్తులో ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మీదే ఉండదు. కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది, మనందరికీ తెలుసు. కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు. అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు. ఓకే. రెండూ మంచిది కాదు. ఎందుకంటే కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ప్రాతిపదికగా ఇక ఏమి చూడకుండా, మంచి చెడు చూడకుండా చేసామనుకోండి, అది రెచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదుల్ని చేస్తారు. ఇక వాడు ఏం చేస్తున్నాడు, వాడు నా జీవితం అవుతుందన్న ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా ఓటేసాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు. ఆ పేరుతో కొందరు అధికారం ఎక్కుతారు అంతే. కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది, కానీ దాని చుట్టే రాజకీయం అన్నది అది సరైన పద్ధతి కాదు, ఫలితాలను ఇవ్వదు. రెండోది, ఏ కులమైనా మతమైనా సరే, ఏ వర్గమైనా సరే, గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటేస్తున్నారు అనుకోండి సార్, వేరే పార్టీకి గ్యారంటీగా ఓటు వేరు అనుకోండి, రెండు రకాలుగా నష్టపోతారు. ఓకే. ఏ విధంగా సార్? ఓటు పొందే పార్టీ ఎట్లాగా నాకు ఓటేస్తారు కదా, ఇంకా అడిగేం చేయక్కర్లేదు. నేను ఓటు పొందని పార్టీ ఎట్లాగా నాకు ఓటేరుగా, ఇంకా వాడు నాకెందుకు, వాళ్ళకి నేనేం చేస్తా? చూసారా మీరు, రెండు రకాలుగా నష్టపోతారు. కాబట్టి ప్రాతినిధ్యం గొంతు వేరు. ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం. నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాను. రైట్ సార్. సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్, ప్రభుత్వం ఉండాలి. తర్వాత మనం కూడా ఓటు ఎవరికి వేస్తామన్నది సందర్భాన్ని బట్టి, మన అంచనాన్ని బట్టి, మన నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న వాళ్ళ పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయొచ్చు అన్న భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు, మిమ్మల్ని పట్టించుకుంటారు. గ్యారంటీగా ఓటు పడుతుందనుకుంటే ఓటు పడేవాడు పట్టించుకోడు, ఓటు పడనేవాడు పట్టించుకోడు, మీరు బానిసలైపోతారు. సార్, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఒక ట్యాక్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అది మధ్యతరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? లాభం అంటారా, నష్టం అంటారా? ఆదాయ పన్ను ఎంత ఎక్కువ మినహాయింపు ఉన్న దేశం పెద్ద దేశాల్లో ఇంకొకటి లేదు. అమెరికాతో మీకు పోలికిస్తాను మీ ఉదాహరణకి. ఓకే. మనం అమెరికాతో పోల్చినప్పుడు డాలర్ విలువ 88-87 రూపాయలు లెక్కెట్టకూడదు. ఒక డాలర్కి మనం ఇక్కడ రూపాయల్లో కొనేది ఎంత కొనగలుగుతారో చూడాలి. అలా చూస్తే 20 రూపాయలకు మనం కొనేది అమెరికాలో ఒక డాలర్ కొంటారు. కొనుగోలు శక్తి అమెరికాలో డాలర్కి మన 20 రూపాయలు కాస్త అటు ఇటుగా సమానం. 12 లక్షల రూపాయల దాకా మీకు మినహాయింపు ఇచ్చారు ఆస్తి పన్ను, ఆదాయ పన్నులు అంటే $60,000 సమానం కొనుగోలు శక్తి రీత్యా. అమెరికాలో $10,000 ఉన్నా కూడా మీరు 10% పన్ను కట్టాలి ఆదాయం. $11,000 దాటితే 12% కట్టాలి. $45,000 దాటితే 22% కట్టాలి. మనకు $60,000 దాకా 0 కట్టాలి. కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితీ ఈ దేశంలో ప్రభుత్వం అనూహ్యంగా ఇచ్చింది. అంటే ఎవరు ఊహించాల మధ్యతరగతిగా ఆకట్టుకుందామని. తర్వాత ఈ డబ్బు కనుక ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులను కానీ సేవలను కానీ కొనుక్కున్నట్లయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ, లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ పని చేశారు. అదే సమయంలో ఆర్థిక మంత్రి అభినందించాల్సింది ఏంటంటే, రాష్ట్రాలకు ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు, పన్నేతర అన్నీ కలిపితే వచ్చేటువంటి నిధుల్లో 53% రాష్ట్రాలకు పంపిస్తున్నారు. 47% జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మూడోది, అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు. ద్రవ్యలోటు తగ్గించి రాష్ట్రాల్లా కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరుకుపోతున్నాయి. జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రమంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పన్నది. అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి 31 దాకా 4.8% తగ్గించారు జీడిపిలో. వచ్చే సంవత్సరం 4.4% చేస్తున్నారు. ఒకప్పుడు 9.2% ఉన్నది 4 ఏళ్ల క్రితం. అదే సమయంలో పెట్టుబడులు పెంచారు. రికార్డు స్థాయిలో వరుసగా 3 ఏళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు. రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్. సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్. అంటే బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు అదే పనిగా.
సార్ ఏదో బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా 4 సార్లు బీహార్ మాట్లాడారు అంతే. మీకు మొత్తం చూడాల్సింది, నేను ఎందుకు ఇందాక చెప్పాను మీకు, ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు. 25,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి. 25,60,000 కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్న డబ్బులే. ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక 11,20,000 కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు. అది ఎక్కడ పెడతారు? రాష్ట్రాల్లోనే. అంటే 36,81,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. ఇది ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా. అవును సార్. మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది, కానీ 4 సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము, పేరు చెప్పకపోతే తగ్గిపోవడం కాదు. అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్, కేంద్రంలో అధికారంలో ఉంది. సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అది వారు చెప్పాలి, నన్ను అడిగితే ఎట్లాగా సార్. అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం, దాదాపు సంవత్సరం. ఖచ్చితంగా ఇప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు, దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు, ఎవరికి అన్యాయం చేయలేరు. మనం ఆ స్థాయి దాటిపోయాం సార్. ఒకప్పుడు అట్లా ఉండేది. ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు తలుచుకుంటే ఇందిరాగాంధీ దగ్గర కాలంలో, ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు, ఇంకో రాష్ట్రం కాదంటే కాదనేవాళ్ళు. ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇంకో రాష్ట్రం లేదు, అంత ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకేమో కొన్ని ప్రత్యేకంగా 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య భారతంలో రాష్ట్రాలు, తర్వాత సిక్కిము, ఆ తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఈ వేరు. అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకి ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు. మిగతా రాష్ట్రాలంటికి కొన్ని పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతాయి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. కాబట్టి పూర్వకాలంలో లేదు, ఆ పరిస్థితి పూర్తిగా దాటిపోయాం. సహజంగానే పార్టీలు ఒకటి దేశంలో న్యాయం జరగాలి, కొంత ఫార్ములా ప్రకారం చేయాలి. రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి, ప్రభావం పెంచుకోవాలి. ఈ 2 కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు. అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదంటారు, అది వాస్తవం కాదు. అది మన దేశంలో వనరుల్లో పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది. వనరుల వినియోగం ఎట్లా ఉందో వేరే విషయం. దానిలో అవినీతి ఎంత ఉంది, సద్వినియోగం చేస్తున్నారా, మరొక పథకాలు ఉన్నాయో, అది వేరే విషయం. కాబట్టి ఇవన్నీ ఊరికేంటి ఏదో మాట్లాడుతుంటాం మనం, దీని వాస్తవాలు కాదు సార్. దేశ రాజధాని ఢిల్లీలో వేశారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలిసింది. మొన్న వాళ్ళ తీర్పు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది. కానీ చాలా వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గెలుస్తుంది, ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ కొడుతుందని కూడా సర్వేలు వచ్చినాయి సార్. ఏం చెప్తారు సార్ ఈ రిజల్ట్ పైన? అంటే మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. అంటే 1 ఓటు ఎక్కువ ఉంటే గెలుపు, 1 ఓటు తక్కువ ఉంటే ఓటమి. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటి ఓట్ల తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున మార్పు ఉండొచ్చు. అవును సార్. మనకి అందిన సమాచారం ప్రకారం, తుది సమాచారం నేను చూడలేదు, వస్తే 2% తేడా ఉంది 2 పార్టీలకు మధ్య. 2%? ఓట్ల శాతం 2% తేడా, కానీ సీట్ల శాతం వచ్చేసరికి 48-22 అయింది. అవును సార్. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది. కాంగ్రెస్ పార్టీ పెద్దగా బరిలో లేకుండా పోయే కొద్దిపాటు తప్ప. కాబట్టి ప్రధాన పార్టీ 2 ఉన్నప్పుడు 2-3% తేడా ఉన్నా కూడా సీట్ల శాతం గణనీయంగా మారిపోతుంది. అంతే తప్ప ఇదేమి ఏకపక్షంగా జరిగిన ఎన్నిక నేను అనుకోవట్లా. అది 2% అనేది పెద్ద ఎక్కువ తేడా కాదు, 3% అన్నది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించుంటే సార్ ఫలితం వేరే విధంగా ఉండేదా సార్? చెప్పలేము, మనం అనుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అవును సార్. కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి, అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. వాస్తవానికి చీలే సార్. అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్, ఢిల్లీ అసెంబ్లీలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.